రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. HCA అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ లో ఉద్రిక్తత నెలకొంది. జింఖానా గ్రౌండ్ లో సెలక్షన్స్ కు వందలాదిగా ప్లేయర్లు హాజరయ్యారు. అయితే ఏర్పాట్లు సరిగా చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం. HCA అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ లో ఉద్రిక్తత నెలకొంది. జింఖానా గ్రౌండ్ లో సెలక్షన్స్ కు వందలాదిగా ప్లేయర్లు హాజరయ్యారు. అయితే ఏర్పాట్లు సరిగా చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే క్రికెట్ అంటే నిజంగా క్రేజ్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్లేయర్స్ కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో సెలక్షన్స్ అనగానే పెద్ద ఎత్తున అక్కడికి ప్లేయర్స్ వస్తారనే అంచనా ఉంటుంది కదా. మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఏర్పాట్లలో లోపాలు ఎందుకు కనిపిస్తా ఉన్నాయి? పొలం జింకానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జింకానా మైదానంలో అండర్-14 సెలక్షన్స్ కు HCA ఏర్పాట్లు అయితే సక్రమంగా చేయలేదంటూ సుమారుగా 1000 మంది ఎవరైతే ప్లేయర్స్ వచ్చారో వాళ్ళంతా కూడా నిరసనకు దిగారు. నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ కు చేరుకున్న వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు జింకానా గ్రౌండ్ కు. అయితే సుమారుగా 1000 మంది ఇప్పటికే ఆ సెలక్షన్స్ కోసం హాజరయ్యారు. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో HCAకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు అయితే దిగారు. పూర్తిగా ఉదయం నుంచి ఎండలోనే నిల్చోబెట్టారు. కనీసం మంచినీటి సదుపాయాలతో పాటు టెంట్ సదుపాయాలు కూడా కల్పించలేదు, వసతులు సరిగ్గా కల్పించలేదంటూ ప్లేయర్లతో పాటు అలాగే అక్కడ వాళ్ళతో వచ్చిన తల్లిదండ్రులు కూడా నిరసన దిగారు. అక్కడ కొంత ఉద్రిక్తత అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ముందుగానే అంటే క్రికెట్ అనగానే మీరన్నట్లుగా ప్రతి ఒక్కరూ యువత ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే HCA అండర్-14 సెలక్షన్స్ అనగానే వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి నిన్న ఉదయం నుంచి ఒక్కొక్కరు చేరుకుంటూ సుమారుగా 1000 మందికి పైగా అక్కడికి చేరుకున్నారు. అయితే HCA అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో అక్కడ సెలక్షన్స్ కి విద్యార్థులు వస్తారో అని తెలిసినా కూడా ఏర్పాట్లు చేయకపోవడం, అలాగే ఎంతమంది వస్తారో అనే దానిపై ఒక ఆలోచనకు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై అటు ఎవరైతే వివిధ జిల్లాల నుంచి వచ్చారో వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఉదయం నుంచి వాళ్ళంతా ఎండలోనే నిల్చుని ఉన్నారు. ఎలాంటి మంచినీటి సదుపాయాలు కూడా లేకపోవడంతో వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరి HCA అధికారులు ముందుగానే ఎక్కువ మంది వస్తారని భావించలేదా, లేదంటే నిర్లక్ష్యంగా తూతూ మంత్రంగా వ్యవహారం నడుపుతామని ఇలా వ్యవహరించారనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ విద్యార్థులతో పాటు అలాగే ప్లేయర్స్ తో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా నిరసన తెలియజేయడంతో ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్తత అయితే చోటు చేస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.